సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక విషయాన్ని మీకు ముఖ్యంగా తెలియజేయాలని ఆశపడుచున్నాను. నా జీవితంలో ఒకానొక సమయంలో నేను అపజయముగా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఇంక ఎన్నడూ నేను ప్రయోజకరము అవను, లేదా ఇంకా నా జీవిత భవిష్యత్తులో నేను ముందుకు వెళ్ళలేమో అనే పరిస్థితి. కానీ ఆ సమయంలో ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచింది అంటే, ఆయన నిన్ను తోకగా ఉంచే దేవుడు కాదు కానీ తలగా నియమించేవాడు. నిజమే, ఈరోజు నా స్థితిని చూసినప్పుడు మన దేవుడు చాలా గొప్పవాడు. మనుషులుగా మన పరిస్థితిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి ఇవి అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నావా, భయంకర స్థితిలో ఉన్నావా, భయపడక ప్రభువు నేను తలగా నియమించబోతున్నాడు. ఆయన యందు నమ్మకించండి, ఆయన మీద ఆధారపడండి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు నీ బిడ్డలని వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెనాన్ని ఆశీర్వదింపండి, నీ కృపాక్షాలు నింపి బలపరచండి. ఇక ప్రతి కొద్దు తీసివేయండి. ఆయన ప్రతి వారు ఆయన వారు ఉన్న స్థలం నుంచి లేవనెత్తి అల్పైన వారు కనులుగా చేసి దీవించమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ధైర్యంగా ఉండండి, ఆయన నమ్మకించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.